ప్రతిసారి ఇలా వెళ్ళి వాళ్ళ టైం తీసి వాళ్ళ ఇబ్బందికి వెళ్ళడానికి ఫ్లెక్సీ రేట్స్ వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అండ్ నవీన్ గారు చాలా స్టేట్స్లో ఫ్లెక్సీ రేట్సే. ఇప్పుడు మీరు బాంబే కానీ ఢిల్లీ కానీ మీ స్టూడెంట్ టికెట్ పెట్టుకోవచ్చు, అక్కడే కాదు 90% ఆఫ్ స్టేట్స్లో. అది కూడా ఇక్కడ వస్తే ఇంక అయినా టికెట్స్ రేట్స్ అనేదండి సంవత్సరానికి 5-6 సినిమాలకే, మిగతా సినిమాలకి అసలు పెంచాలని అనుకోం. ఇప్పుడు యూఆర్ మేకింగ్ 1000 వారణాసి చేస్తున్నారు, లేకపోతే పెద్ది వస్తుంది రేపు, అల్లు అర్జున్ అత్లీ గారి సినిమా కానీ, ఫౌజీ కానీ, పెద్ద హీరో సినిమాలు డ్రాగన్ చేస్తున్నాం, ఎన్టీఆర్ గారు ప్రశాంత్ గారి సినిమా అంటే దాన్ని మేము జార్డన్ వెళ్ళి తీసాం. ఎక్స్ట్రాడనరీ విజువల్స్, పర్ డే వీ స్పెండింగ్ క్రోర్ అండ్ హాఫ్. అంత ఖర్చు పెట్టి విజువల్ ఫీస్ చూద్దామన్నప్పుడు ఆటోమేటిక్గా డెఫినెట్గా వీ నీడ్ హైయర్ ప్రైజెస్. 5-6 సినిమాలు తప్పితే మిగతాటికి గోల్ లేదండి, దానికి యాజ్ ఇట్ ఈస్గా ప్రైజెస్ కంటే అవసరం లేదు కూడా. ఆల్ ది బెస్ట్. హరీష్ గారు ఇక్కడ దాకా అన్నారు కదా శ్రమించే గోత్రం అని చెప్పి, నాకు క్వశ్చన్స్ అయిపోయినాయి. జస్ట్ ఐ వాంట్ టు కంక్లూడ్. హోప్ఫుల్లీ సక్సెస్ సాధించే గోత్రం అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. నవీన్ గారు, ఇప్పుడు ఏపీలో రేపు మార్నింగ్ 4-5కే షో పడుతుంది, తెలంగాణలో మాత్రం 7 దాకా పట్టలేదు, ఓవర్సీస్లో నైటే పడిపోతుంది. ఇక్కడైనా ఎర్లీగా షో వేసే అవకాశం ఉందా? మార్నింగ్ 7:30-8కి స్టార్ట్ అవుతుంది. 7కే అండి. దాన్ని బట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు పడినా హిట్ అనే కాన్ఫిడెన్స్లో ఉన్నాం మేము. శ్రీలీల గారు. సార్, ఒక్క పోరాటం అనేది ఒక భగత్ సింగ్ది కాదు. త్రేతాయుగం నుంచి కలియుగం దాకా అధర్మం మీద ధర్మం పోరాటం. సో ఆ భగత్ సింగ్ అయినా ఈ భగత్ సింగ్ అయినా ధర్మయుద్ధంగా అధర్మం మీదే పోరాటం. శ్రీలీల గారు. వినిపించట్లా సార్? ఏంటండి? పోరాటం వ్యవస్థ మీదనా పాలకుల మీద అనేది వెండి తెరపై చూడండి రేపే ఉదయం ఆటలతో బ్రహ్మాండమైన విడుదల. శ్రీలీల గారు. హాయ్ సార్. మేడం, టాలీవుడ్కి 2 బిగ్ స్టార్స్ మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు గారు మీ డ్యాన్స్ గురించి ఓ రేంజ్లో చమత్కరించారు, తెగ పొగిడేశారు కూడా. సేమ్ ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీ డ్యాన్స్ గురించి పవన్ గారు తెగ పొగిడారు. సో వాళ్ళిద్దరు కాంప్లిమెంట్స్ మీరు ఎలా తీసుకున్నారు? ఐ థింక్ అది చాలా పెద్ద మనసు అండి. అది సరదాగా జస్ట్ ఒక లైట్ హార్టెడ్గా ఉంచడానికి. ఆబ్వియస్లీ అక్కడ మహేష్ బాబు గారు కూడా ఆ రోజు సరదాగానే చెప్పారు, అండ్ మొన్న కళ్యాణ్ గారు కూడా. ఇట్ వాస్ జస్ట్ టు కీప్ ది ఎన్వైరన్మెంట్ లైట్, బట్ వెరీ వెరీ స్వీట్ అండి. అలా అనడం కూడా ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఫన్. రాశి గారు, మీ డైరెక్టర్ గారు నవ్వించే నక్షత్రం, అది ట్యాగ్ను మీరు ఎలా తీసుకుంటారు? సార్ ఒకసారి చెప్పండి. కవ్వించడం అంటే అదొక చిన్న, దాన్ని ఏమంటారు, ఎంతోసియాస్టిక్ అని చిన్న మీనింగ్, చిన్న టీజ్. నవ్వించే అంటే స్మైలింగ్. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అని చెప్పండి. అన్ని క్వశ్చన్లు నాకేయండి సార్, ఇక నేను చెబుతాను. మిమ్మల్ని అడగడం, ఆవిడ నన్ను అడగడం మళ్ళీ. సార్ మీకే సార్. నవ్వుతూ తీసుకున్నా అండి. సార్ హరీష్ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చూసారా ఫైనల్? డబ్బింగ్ అప్పుడు మొత్తం సినిమా చూసారండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఐ థింక్ ఇవాళ చూసేస్తారు, ఇవాళ ఈవినింగ్ చూస్తారు. ఫస్ట్ రియాక్షన్ ఏంటండి? యా బా, ఎవరన్నా అడిగితే చెప్దాం, నువ్వు వీళ్ళు ఊరుతుంది, ఎవరు అడగట్లేదు, నేను ఎలా చెప్పాలి. ఆయన సినిమా చూసాక మొన్న ఒక మంచి మాట అన్నారు. ఇంత పెద్ద సినిమా అలవోకగా అనే పదం ఆయనే వాడారు. అలవోకగా నవ్వుతూ మమ్మల్ని అందరినీ నవ్విస్తూ తీసేసామన్నారు. ఆయన రిజల్ట్ గురించి కానీ ఎంత చేస్తుంది, ఎలా చేస్తుంది, అలా. ఇంత పెద్ద సినిమా అలవోకగా తీసేసాం హరీష్. అప్రిషియేట్ యువర్ క్రాఫ్ట్మెన్షిప్ అన్నారు. దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫర్ దిస్ ఫిల్మ్. హరీష్ గారు ఇక్కడ సార్. హరీష్ గారు సార్, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మరో గబ్బర్ సింగ్ కావాలని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. అసలు అవసరం లేదనుకుంటా, అంతకు మించి కావాలని కోరుకుంటున్నాం. అంతకు మించి కోరుకుందాం సార్. ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది కదా. ఆల్రెడీ అయిపోయింది. గబ్బర్ సింగ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఇంకా మాట్లాడుకునే రోజులు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అయితే దీనికి సంబంధించి మీ మీద ఒకటి ఉంది, అంటే హరీష్ శంకర్ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా ఏదో ఒక రీమేక్ తాలూకు ముద్ర ఉంటుందనేది ప్రేక్షకుల్లో కావచ్చు, బయట జనాల్లో ముద్ర అనేది పడిపోయింది, అభిప్రాయం అనేది ఏర్పడింది. సో అది ఉస్తాద్ భగత్ సింగ్ ఎంతవరకు చేరిపేస్తుంది? సో హరీష్ శంకర్ నుంచి వచ్చే ఏ సినిమా అయినా ఏదో ఒక సినిమా తాలూకు ఉంటుంది అని ఒక ప్రభావం పడింది అంటున్నారు. అది కాస్తో కూస్తో నేను కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం వల్లనో, ట్విట్టర్లో ఎవడన్నా నన్ను కెలికితే అనొచ్చా, కెలికితే పార్లమెంటేనా, కెలికితే దానికి ఇచ్చిన ఆన్సర్ అవ్వచ్చు. ఇంకోటి పని కట్టుకొని చేసేవాళ్ళ ప్రచారం అండి. నా మిరపకాయ రీమేక్ కాదు, నా సుబ్రహ్మణ్యం శైల్ రీమేక్ కాదు, నా డీజే రీమేక్ కాదు.
సో పద్దాగా ఇంకా ఏదో అంటున్నారంటే ఇంకా దానికి ఏమంటారంటే ఇప్పుడు ట్విట్టర్లో లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న కామెంట్లకి మనం అన్ని విషయాలు తెలిసిన మనం 85 ఏళ్ల సినీ చరిత్రలో అఫీషియల్గా రైట్స్ కొన్నా సరే ఇది రీమేక్ కాదు, ఫస్ట్ కాడ నుంచి ప్రేక్షకులకి ఇది రీమేక్ కాదని తెలియాలని చెప్పి మాటలు మార్పులు దర్శకత్వం పడ్డ ఏకైక కాడ పడ్డ సినిమా గబ్బర్ సింగ్ అండి. నాకు ఇంకో పెద్ద జోక్ చెప్తా వినండి. అన్న మాకు ఇంకో గబ్బర్ సింగ్ ఇవ్వన్నా అంటారు, అన్న రీమేక్ చేద్దాని అంటారు. మరి గబ్బర్ సింగ్ రీమేకే కదరా. సో మనం ఇలాగ డీటెయిల్గా వెళ్ళామనుకోండి, ఆక్సిమోరాన్స్ అంటారు ఇవన్నీ. వాడు చెప్పేది వాడే కాంట్రాడిక్ట్ చేస్తుంటాడు. అలాంటి విషయాలు పెద్ద పట్టించుకోండి ప్లీజ్. ఫస్ట్ కథ విషయంలో పైగా ఇది రీమేక్ కాదు, కథ మాటలు దర్శకత్వం హరీష్ శంకర్. కాదండి, మీరు ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు, ఎక్కడన్నా అనిపించిందా? ఇంకా అంటే ఎంతకాలం ఇంకా ఇదే క్వశ్చన్ అయ్యేసరికి నాకు ప్రమోషన్స్ అయిపోతున్నాయి ఈ క్వశ్చన్తో. అది శ్రీలేఖ గారు, ఎస్ చెప్పండి. ఈ సినిమా షూటింగ్ టైంలోనే మీకు డాక్టర్